90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మన విశిష్ట అతిథి ప్రముఖ జర్నలిస్టు, రచయిత ఎంవీఆర్ శాస్త్రి గారు. ఎంవీఆర్ శాస్త్రి గారు దాదాపు 40 సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ఇటీవల ఆయన అనేక పుస్తకాలు గత దశాబ్ద కాలంగా, ముఖ్యంగా భారత చరిత్ర మీద, అదేవిధంగా హిందూ సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర మీద వారు పరంపరగా పుస్తకాలు రాస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తిరుమల చరిత్ర అనేటువంటి ఒక గ్రంథం కూడా రచించారు. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. తిరుమల పవిత్రత గురించి, తిరుమలలో ఆచారాలు, అదేవిధంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఏ విధంగా అక్కడ జరగాలి, అసలు తిరుమల చరిత్ర టీటీడీ వారికి తెలుసా లేదా అనేటువంటి అంశాలను కూడా ఆయన స్పృశించారు ఈ గ్రంథంలో. ముఖ్యంగా ఇటీవల తిరుమల చుట్టూ కొన్ని వివాదాలు ఏర్పడినటువంటి సందర్భంగా, అదేవిధంగా హిందూ దేవాలయాలను ప్రభుత్వం నుంచి విడదీసి, అంటే డీలింగ్ చేసి, ప్రభుత్వ అజమాయిషీ లేకుండా అటు వేరే మతస్థులు ఏ విధంగా అయితే నిర్వహించుకుంటారో తమంతట తామే నిర్వహించుకోవాలనేటువంటి ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో శాస్త్రి గారిని అడిగి ఈ మొత్తం అంశాల మీద వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చాము. నమస్కారం శాస్త్రి గారు. ముఖ్యంగా తిరుమల చరిత్ర దేవుడున్నాడు జాగ్రత్త అనేటువంటి ఒక టైటిల్తో మీరు బుక్ రాశారు. అది నేను అనుకోవటం ఇప్పటికే చాలా పాపులర్ అయింది. ముఖ్యంగా మీరు ఏదైతే కొన్ని అంశాలను స్పృశించారో, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల పవిత్రతని కాపాడటం కోసం మీరు కొన్ని ఈ చివరిలో తిరుమల దివ్యక్షేత్రం అనేటువంటి ఒక చాప్టర్లో మీరు అనేక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మీరు చెప్పినటువంటి అంశాలు కనుక పాటిస్తే తిరుమల పవిత్రతకి భంగం కలగకుండా ఉంటుంది అనేటువంటిది ఒక అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉండగా తిరుమలని ఒక వాటికన్ సిటీ తరహాలో చేయాలి, ఒక స్వయం ప్రతిపత్తి కల్పించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారండి. కానీ అది కొంత ముందుకు వెళ్ళినట్లేదు. ముఖ్యంగా మీరు ఈ తిరుమల చరిత్ర రాయటానికి గల కారణం, తర్వాత వివాదాస్పద అంశాలు తర్వాత వెళ్దాము. ముందుగా ఈ తిరుమల చరిత్ర దేవుడున్నాడు జాగ్రత్త అనేటువంటి టైటిల్తో మీరు ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటి? ఏంటంటే విక్రమ్ గారు, ఇప్పుడు తిరుమల గురించి అందరూ మాట్లాడతారు, చాలా తరచుగా వార్తల్లోకి వెళ్తుంటుంది. అంటే ఇంత విస్తృతంగా నలుగురి నోళ్లలో నానుతున్నటువంటి దేవస్థానం ఇంకోటి లేదు. చాలా ఎక్స్టెన్సివ్గా అందరూ మాట్లాడతారు. కానీ నేను గమనించింది ఏంటంటే ఎవరికి ఏం తెలీదు, విషయం తెలియకుండా అందరూ మాట్లాడేస్తున్నారు. నేను ఇది ఒక 30-40 ఏళ్ళుగా తిరుమలని నేను, అంటే ఇది ఒక స్వీపింగ్ రిమార్క్ లాగా ఉంది మీది. అది చెప్తాను నేను. ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక 40 ఏళ్ళుగా నేను స్టడీ చేస్తున్నా. ఒక ఆంధ్రప్రభలో నేను మన డిప్యూటీ ఎడిటర్గా ఉన్నప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్కి తిరుపతి టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్కి టీటీడీ నిధులు ఆయన ఇచ్చేసాడు. దాని మీద నేను ఫ్రంట్ పేజీలో వరుసగా సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాశా. ఇప్పుడు 93 ఆంధ్రప్రభలో నేను డిప్యూటీ ఎడిటర్ని. అప్పటి నుంచి ఏదో ఒక వివాదం వస్తుంది, దాని మీద హోరాహోరీ. మిగతా వాళ్ళు ఎవరు అప్పట్లో, ఇప్పుడు ఈమె ఛానళ్ళు కూడా లేవు, పత్రికలోనే చేసాం. చివరికి ఆయన గవర్నమెంట్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగలిగాను. ఆ సందర్భంలో నేను చాలామందితో మాట్లాడాను. తిరుమలలో ఉన్న మహామహులు, గొప్పవాళ్ళు, సీనియర్స్ వగైరాలు మాట్లాడా. అప్పటి నుంచి తర్వాత 1000 కాళ్ళ మండపం ఇష్యూ ఏదో వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో 7 కొండలు ఆ జీవో ఒకటి వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడల్లా దీని మీద నేను ఏదో ఒకటి, మన పత్రికలో నేను ఎడిటర్గా ఉన్న ఆంధ్రభూమి పత్రికకి ఎడిటోరియల్స్ రాయాలి. నా కాలమ్స్ ఉండేవి ఫ్రంట్ పేజీలో, వీక్ పాయింట్ అని, ఉన్న మాట అని, ఎవరి రాయాలి కదా సహజ. వీటికి రాయాలంటే బేస్ కావాలి కదా, విషయం తెలుసుకోవాలని నేను పుస్తకాలు సంపాదించడం, వీళ్ళతో మాట్లాడటం, ఇది నేను 30-40 ఏళ్ళుగా చేస్తున్నా. సో ఒక 40 ఏళ్ల కిందట మహానుభావులు, దిగ్గజాలు లాంటి వాళ్ళతో మాట్లాడితే నాకు అవగాహన ఏదైతే ఉన్నదో, ఇప్పుడు చూసుకుంటే వాళ్ళందరూ అంతరించిపోయారు. వారి కాలం అయిపోయింది. ఒక్క ఇంటరప్షన్ అండి.
అంటే మీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా టీటీడీ నిధులు డైవర్ట్ చేయటం, సో అంటే అది మంచిది కాదు, అంటే టీటీడీలో ఉన్న నిధులు ఏదైతే ఉన్నాయో దేవాలయ అభివృద్ధికే ఖర్చు పెట్టాలి అనేది దాని మీదనే కదా మీరు రాసింది. అంతేనండి. అప్పుడు ఎవరు దాని మీద ప్రతిపక్షాలు కానీ ఎవరు మాట్లాడలేదా? మీరు రాసిన తర్వాత స్పందించారు. స్పందించడంతో ప్రభుత్వం కాస్త అవగాహన తక్కువనే చెప్పాలి. నిజానికి అప్పుడు ఎప్పుడు 93 అంటే బాబ్రీ మసీద్ కూలింది. అవునండి. 92 అయోధ్య ఉద్యమం, రామ జన్మభూమి వచ్చింది, హిందుత్వ భావాలు బాగానే వచ్చినాయి. మనకి ఈ సెక్యులరిజం పేరుతో జరుగుతున్నటువంటి ఘోరమైన అన్యాయాలు ఇవన్నీ తెలుసు. కానీ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, అవకతవకలు, వాటి డెప్త్ ఏమిటి అన్నది ఎవరికి అర్థం కాల. సరే, అది నేను వివరించాను. చేసిన తర్వాత అందరూ మాట్లాడారు. గవర్నమెంట్ కూడా విత్డ్రా చేసుకున్నారు. ప్రధానం ఏమిటంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్. టీటీడీ అనేది గవర్నమెంట్ జాగీర్ కాదు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాదు. తిరుమల అనేది దానికి వచ్చే డబ్బులు ఉన్నది. ఇది రిచెస్ట్ టెంపుల్. ఇప్పుడు దాని బడ్జెటే 5,400 కోట్లు ఎంత ఉంది లాస్ట్ ఇయర్ బడ్జెట్. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తులు ఇచ్చింది. భక్తులు ఎందుకు ఇస్తున్నారు? నువ్వు డ్రైనేజ్ స్కీమ్ పెట్టు, అవి పెట్టు, ఇవి పెట్టు, సమాజ సంక్షేమానికి, సెక్యులరిజాన్ని బాగా డెవలప్ చేయమని ఇవ్వట్లా. వాళ్ళు హిందూ మతము అభివృద్ధి చేయటానికి, ధర్మ ప్రచారానికి, దేవుడికి, దేవస్థానానికి వాళ్ళని ఉపయోగించమని చెప్తున్నారు. దానికోసం డబ్బులు ఇచ్చింది, వాటికి వినియోగం కావాలి. ఇప్పుడు మనకి చట్టం ఉంది. చట్టం ప్రకారమే టీటీడీ ఏర్పడింది. ఎండోమెంట్ యాక్ట్ ఉంది. ఆ ఎండోమెంట్ యాక్ట్లో ఈ డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలి అన్నది ఉంది. టీటీడీ నిధులు దేనికి ఖర్చు పెట్టాలి అన్నది చట్టం చెప్తున్నది. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హిందూ మతము, ధర్మము, హిందూ మత ప్రచారానికి, ఈ దేవస్థానానికి సంబంధించి పిలిగ్రిమ్స్ వసతులు ఇవి ఉంటాయి, దేవాలయాల అభివృద్ధి. అంతేగాని మిగతా వాటికి నీ ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయడానికి, అదేదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కింద చేయడానికి వాళ్ళకి హక్కు లేదు. చట్టం అనేది ఉన్నప్పుడు చట్టం పరిధిలో నడపడాలి. ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే అడిగేవాళ్ళు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్ కింద గుళ్ళు ఉంటాయి. గుళ్ళ ఆస్తులు, భూములు అన్నీ వాళ్ళ సొత్తు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఇచ్చుకుంటారు. అడిగేది ఎవరు అన్నటువంటి అవగాహన ఇప్పటికి అందరికీ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మొన్న టెంపుల్ ల్యాండ్స్లో మహానుభావులు సోలార్ ప్లాంట్లు పెడతారట. మహిళా సంఘాలకి లీజ్కి ఇస్తారట. 25 ఏళ్ళు 30 ఏళ్ళు. ఎవరండి వీళ్ళు? టెంపుల్ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఇవి మళ్ళీ మన చేతికి రావు. నువ్వు ఇవ్వదలుచుకుంటే మహిళా సంక్షేమం నీకు కావాలంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, ఏదైనా చేయొచ్చు. దేవాలయ భూములన్నీ వాళ్ళవనుకుని అవి ధారాదత్తం చేయటము అనేది మాకు అధికారం ఉన్నది అని అనుకుంటున్నారు. చూసారా? ఈ తెలియని తరము, ఈ అవగాహన రాజ్యము, ఈ డిపార్ట్మెంట్ను నడిపేవాళ్ళు పెద్ద పెద్ద అధికారంలోనే ఉన్నప్పుడు మిగతా వాళ్ళ సంగతి చెప్పచ్చు, మీరు ఊహించవచ్చు. అది నేను అన్నది. చాలామందికి చాలా విషయాలు తెలియదు అన్నది. చెప్పండి. అంటే ప్రభుత్వం టీటీడీ బోర్డుని వేసేది ప్రభుత్వమే చేస్తుంది కదండి. అవును. మరి ప్రభుత్వానికి హక్కు లేదని ఎలాగా చెప్తున్నారు? 1996లో అన్నమయ్య సినిమా వచ్చింది. ఆ సినిమా తీయాలని డైరెక్టరు రాఘవేంద్రరావు, నాగార్జున హీరోగా పెట్టాము. అన్నమయ్యదేనయ్య, మేము కొండ మీద తీసుకుంటాము, మీరు అనుమతించండి షూటింగ్కి, మీకేం ఇబ్బంది కలగదు, మీ రూల్స్ అన్నీ మేము కట్టుబడతామన్నాడు. ఈవోకి లెటర్ రాశాడు. ఈవో బోర్డు ముందు పెట్టాడు. టీటీడీ బోర్డు కమర్షియల్ యాక్టివిటీస్ని ఏది మేము అనుమతించము కాబట్టి కుదరదు అని కొట్టిపారేసింది. ఆయన మళ్ళా రెండోసారి రీకన్సిడర్ చేయండి అని ఆ ప్రొడ్యూసరు దొరస్వామిరాజు ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే, ఆయన మళ్ళా అది బోర్డు ముందుకు వచ్చింది. మళ్ళా బోర్డు నో క్వశ్చన్, మేము చేయటానికి వీల్లేదు, అది కమర్షియల్ యాక్టివిటీని ఎట్లా చేస్తాము, ఇదైతే రేపు పొద్దున ఇంకోటి వస్తాడు, ఇంకోటి దానికి చేస్తాడు, బ్యాడ్ ప్రెసిడెంట్, నో వీ కెనాట్ అన్నది. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఇక్కడ దారి మూసుకుపోయింది. అది 1996 తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఎవరు బాబు గారిని అడిగాడో ఎవరిని అడిగాడో మనకు తెలియదు, మొత్తానికి ఏమైందో తెలియదు. బట్ ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఈవోకి ఒక లెటర్ వచ్చింది. ఏమని అని అంటే వాళ్ళే ఇమ్మని ఇన్స్ట్రక్షన్ ఏం చేయలేదు. ఇగో మాకు రిప్రజెంటేషన్ వచ్చింది, మీకు పంపిస్తున్నాం, అది చూడండి,
అది వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, రీకన్సిడర్ చేయండి అని ఇచ్చేది. ఇచ్చిన తర్వాత అది బోర్డు మీద పెట్టాడు. మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వచ్చిన తర్వాత మరి వాళ్ళు మళ్ళా ఎట్లా అంటారు, వాళ్ళు ఒప్పుకున్నారు, పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు అన్నమయ్య కుటుంబానికి చెందిన ఒక ఆయన రాఘవన్ అనే ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఈ కథ అంతా చెప్తే మీకు ఏమనిపిస్తుందంటే ఏముంది ఇందులో అంటారు. మీరు అన్నారు కదా, అవును, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, ఈవోని అపాయింట్ చేసేది గవర్నమెంట్, బోర్డుని అపాయింట్ చేసేది గవర్నమెంట్. ఈ బోర్డుకి డైరెక్షన్ వీళ్ళందరూ గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు అన్నప్పుడు వీళ్ళు చేసిన దాన్ని మరి గవర్నమెంట్ కాబట్టి ఎవరికి వేస్తారు? ముఖ్యమంత్రికి మాత్రం అధికారం ఉండదా? కామన్ పాయింట్ అంతే కదా. ఈయనకు ఒట్టుకుపోయాడు. కోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉమ్మడి రాష్ట్రంలో అడ్డంగా కొట్టేసింది వీళ్ళ నిర్ణయాన్ని. యూ హ్యావ్ నో బిజినెస్. ఏమని చెప్పారంటే ప్రభాశంకర్ మిశ్రా అప్పుడు చీఫ్ జస్టిస్, ఆయన కొంతమంది కలిసి ఇచ్చారు ఆ రిపోర్ట్. అసలు బాస్ ఎవరు అన్నది నేను ఇందులో కోట్ చేశా. అందులో అన్నారు, గవర్నమెంట్ ఎవరు, గవర్నమెంట్కి ఏ విధమైన అధికారము లేదు. తిరుమల దేవస్థానానికి సంబంధించి అసలు యజమాని లార్డ్ వెంకటేశ్వర, ఆ యజమాని ఆయన, ఈ ఆస్తులన్నీ ఆయనవి. వాటిని ఆయన పద్ధతిలో ఆయన ప్రయోజనాలు కాపాడటం కోసం ఈ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంది. వాళ్ళు మీరు వాళ్ళ చేత నియమించబడి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యజమాని ఈయన. ఇక్కడ సంప్రదాయము, ఇక్కడ ఆచారము, ఇక్కడ దాని గురించి ఆయన ఇంట్రెస్ట్ మీరు చూడాలి. కానీ ఇంకెవరో చెప్పారంటే గవర్నమెంట్ ఏ విధమైన అధికారం లేదు అని కొట్టేసిందండి. అంటే దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, గవర్నమెంట్ కాదు, ఈవో అయినా చైర్మన్ అయినా దే ఆర్ ఆన్సరబుల్ టు లార్డ్ వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామికి మేము భృత్యులము అని అనుకుని వాళ్ళు ఆ స్థాయిలో పనిచేయాలి. ఇప్పుడు జరుగుతున్నదంతా మొత్తం రివర్స్ కదా. ఈ రకంగా గవర్నమెంట్ చేయటం వల్ల, గవర్నమెంట్ తనదే అని అనుకోవటం వల్ల, ఇది గవర్నమెంట్తోనే అక్కడ అధికారులు కూడా అనుకోవటం వల్ల మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అకృత్యాలన్నీ జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో అయితే 2 కొండలే 7 కొండలు అని అదొక పెద్ద వివాదం. అవును, అన్యమత ప్రచారం జరగటం, అక్కడ అసలు హిందూ మతం మీద నమ్మకం లేని వాడిని టీటీడీ చైర్మన్గా చేయటం, ఇవన్నీ జరిగినాయి కదా. అన్నీ అక్కడ మామూలుగా లేదు. అక్కడ జరిగింది కిందటి 5 సంవత్సరాల వైసీపీ. రాజశేఖర రెడ్డి ఇంకా నయమండి. రాజశేఖర రెడ్డి టైంలో మీరు అన్నట్టు కరుణాకర్ రెడ్డి అనే ఆయన వచ్చాడు, ఆయన కూతురు పెళ్లి చర్చిలో చేశాడని అవన్నీ ఉన్నా, నిజానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గొప్ప ఉపకారం చేశాడు హిందూ దేవాలయ వ్యవస్థకి. అది కూడా మనం ఒప్పుకోవాలి. మీరు అన్న 2 కొండల జీవో తెచ్చారే, అది దుర్మార్గం అని పెద్ద ఉద్యమమే లేచింది అప్పుడు. దానికి భయపడే ఆయన దాన్ని మళ్ళీ మార్చాడు. అది ఎంత తప్పు, ఆయన చేసిన ఉపకారం కూడా మనం చెప్పుకోవాలి. ఈ దేవాలయ వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేసిన వాడు చల్లా కొండయ్య. ఒక రాక్షస చట్టం అనేది 1987లో వచ్చింది. మన చల్లా కొండయ్య గురించి నేను చెప్పాను కదా. ఈ చల్లా కొండయ్య గారికి మాతృకగా ఆయన ఆదర్శంగా తీసుకుని తమిళనాడులో అప్పుడే డిఎంకే ప్రభుత్వం అప్పటికి వచ్చే చట్టం తెచ్చింది. 1972లోనే అప్పుడు వచ్చింది అది. అందులో ఆనువంశిక అర్చకత్వాన్ని ఎత్తేసి వాళ్ళు చట్టం తీశారు. ఈ చట్టం ఉందయా, వాళ్ళు ఎప్పుడో చేశారు, మనకి ఇంకా ఎందుకు ఈ దరిద్రపు కొట్టుది అని చెప్పి దాన్ని చూపించి చెప్పారు. ఈ చట్టం ఘోరంగా ఫెయిల్ అయింది తమిళనాడులో. ఎందుకు అనంటే ఆ చట్టం మీద కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తమిళనాడు కేసులో మీరు అన్నట్టుగా ఆనువంశిక అర్చకత్వం వంశపారంపర్యం కాదు, ఎవరినైనా తీసుకోవచ్చు, వీళ్ళకి ఆ హక్కు ఏం ఉండాలనే లేదు అని చెప్పినటువంటి చట్టాన్నేమో అప్హోల్డ్ చేసింది సుప్రీం. కరెక్టే, వీళ్ళకి చేసే అధికారం ఉందన్నది. అదే టైంలో ఏం చెప్పిందంటే, నువ్వు అర్చకుడిని నియమించేటప్పుడు ఆ గుడికి ఒక ఆగమము, ఒక సంప్రదాయము, ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతిని ఆగమాన్ని పాటించాలి. అందులో డినామినేషన్లు ఉంటాయి, మత శాఖలను బట్టి. ఇప్పుడు వైష్ణవుల్లోనే ఉన్నారనుకోండి, వైఖానసులు, పంచరాత్రులని 2 తెగలు ఉన్నాయి. అది వైఖానస సంప్రదాయాన్ని, ఇప్పుడు తిరుపతి వైఖానసం, మరి శ్రీరంగం పాంచరాత్రం, ఇట్లా భద్రాచలం పాంచరాత్రం శాఖలు.
ఇట్లా ఉన్నప్పుడు పంచరాత్రము అది ఏ ఆగమాన్ని అయితే ఆ గుడి పాటిస్తుందో ఆ ఆగమానికి సంబంధించిన వాడే అర్చకుడు అర్చకుడిగా ఉండాలి, అవి మాత్రం మార్చడానికి వీల్లేదు అని చెప్పింది. ఓకే. చెప్పేవరకల్లా ఏమైందంటే ఆ వైఖానస సంప్రదాయం వాడు మీరు అన్నట్టు ఇతర కులస్తులు దొరకడు. ఓకే. అక్కడ సుప్రీంకోర్టు చెప్పి ఆచారము ఆగమము సంప్రదాయం గుడికి దేవస్థానాలకు సంబంధించిన సాంఘిక సంస్కరణ వేరు. మీరు గ్రామాధికారుల విషయంలోనూ గవర్నమెంట్ జాబ్స్ విషయంలోనూ ఇంకో చోట అన్ని కులాలు ఒకటే అన్ని సంప్రదాయాలు ఒకటే అని మీరు తేవటం అనేది అద్భుతమైన ఆలోచన, దాన్ని అందరూ సమర్థించాల్సిందే. ఇది మతానికి సంబంధించిన విషయం, దేవాలయానికి సంబంధించిన విషయం. దీనికి ఒక విధానము పద్ధతి ఆగమము అనేది ఉంటుంది. ప్రతి ఆగమం పట్టి నడవాలి. ఈ ఆగమంలో ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళు మాత్రమే గర్భగుడిలో అడుగు పెట్టాలి. తిరుమలలో కూడా వైఖానస సంప్రదాయం అది పాటించేది. తిరుమలలో జియ్యం గారు అని ఉంటాడు, మీకు తెలుసు. జియ్యం గారు చాలా పెద్ద ఆయన, ఆయనకి చాలా పెద్ద ఇది ఉంది అని చెప్తారు. ఈ జియ్యం గారు ప్రతి దానిలోనూ ఉంటాడు, గర్భగుడిలోనూ అడుగు పెడతాడు, ఇంకోటి చేస్తాడు. ప్రతి ఏ ఉత్సవం జరిగినా ఏది జరిగినా ఆయన కానీ ఆయన ప్రతినిధి కానీ తప్పనిసరిగా ఉండి తీరాలి జియ్యం గారికి. ఆ జియ్యం గారు కూడా తిరుమలలో మన మూల విగ్రహాన్ని ముట్టుకోలేడు, ఆయనకి అధికారం లేదు. అర్చకులు మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎవరికి అధికారం ఉంది అంటే వైఖానస సంప్రదాయానికి సంబంధించి ఎవరైతే కొన్ని 4 కుటుంబాల వాళ్ళు ఉన్నారు అందులో నుంచి వస్తున్న వాళ్ళకి మాత్రమే అది ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఎవరికి ముట్టుకోవాలి అని అంటే ఆయన జియ్యం గారు బ్రాహ్మడే, వీడు బ్రాహ్మలే. అక్కడ కులం సంప్రదాయం దిగువ కులం అగ్ర కులం లేదు, సంప్రదాయం ప్రధానం. ఇలా వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఈ సాంఘిక సంస్కరణలకు సంబంధించి ఈ కులాలకు సంబంధించి కులాల్ని పైకి తేవటానికి సంబంధించి ఏదైతే మనకు ఉన్నాయో నోషన్స్ అవి గుళ్ళల్లో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటారు, చిన్న పాయింట్. మీరే అన్నారు ఇవాళ అందరూ హరిజనులు, అదే మన షెడ్యూల్డ్ కాస్ట్ దళితులు బీసీలు ఎవరైనా సరే వచ్చేయచ్చు, అర్చకుడిగా ఉండొచ్చు అని చట్టం చేశారనుకోండి, అది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటారు, అది థ్యాంక్లెస్ జాబ్. నువ్వు అది చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి తగ్గ క్వాలిఫికేషన్స్ వాడికి ఉండాలి, దానికి కొన్ని డూస్ డోంట్స్ ఉంటాయి. ఆహారాల్లో వ్యవహారాల్లో అలవాట్లలో కొన్ని పాటించాలి. ఈ అర్చకుడు బతుకు ఎట్లా ఉంటుంది అని అంటే పొద్దున్నే తెల్లారుజామున 4 లేస్తాడు, లేచి పొద్దున్నే ఇది చేసుకుని దేవుడికి అన్ని నివేదనలు చేసుకొని అవి చేసుకొని అప్పుడు మొదలుపెట్టి రాత్రి పడుకునేదాకా వాడికి నియమాలు నిష్టలు వగైరాలు ఉపవాసాలు ఇవన్నీ కనుక చేసి వాడికి ఉన్న మంత్రాలన్నీ చక్కగా చదవగలిగితే తప్పులు లేకుండా చేస్తే వాడు పని చేయగలడు. ఇవన్నీ చేయాలంటే భయంకరమైన ట్రైనింగ్ కావాలి, కొన్ని ఏళ్ల తరబడి ఉండాలి. అదంతా చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు, అందులో తప్పేం లేదు. కొత్తగా ఏ దేవాలయంలోనైనా కానీ ఒక దేవాలయంలో ఒక నియమం కనుక ఉన్నప్పుడు దాన్ని వైలేట్ చేయకూడదు అని ఎందుకు చెప్తాము. మనకు చాలా మతాలు ఉన్నాయి కదా, క్రిస్టియానిటీకి ఉన్నది, క్రిస్టియానిటీకి సంబంధించి ఒకరిని క్యాథలిక్లు ప్రొటెస్టెంట్లు ఎటువో ఉంటాయి, వాళ్ళలో శాఖలు వగైరాలు. ఎవరు కావాలి అని అంటే ఫలానా సెక్ట్కి సంబంధించిన వాడే ఉండాలని ఉంటుంది అనుకోండి, ఇంకో సెక్ట్కి సంబంధించిన వాడు రానివ్వరు, రాకూడదు అంటల్లో మనం ఒప్పుకుంటాం. మసీదులకు సంబంధించి ఎవరినన్నా మనం ఒప్పుకుంటాం. దేవాలయాల దగ్గరికి వచ్చేవరకల్లా మనకున్నటువంటి ఈ ఫ్యాన్సీ నోషన్స్ ఉన్నాయి చూసారా, మొత్తం సంఘ సంస్కరణ అంతా గుళ్ళ మీద దేవుళ్ళ మీద ప్రయోగించకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. ఇదే రూలు మళ్ళీ మనం ఇతర మతాలకు సంబంధించిన చర్చిల మీద మసీదుల మీద ఈ సంఘ సంస్కరణ మాట్లాడడం, దీని మాటకే ఎందుకు చేస్తారంటే అలసైంది, హిందూ మతం అలసైంది. ఇది మాట్లాడే వాళ్ళందరూ భ్రష్టులైన హిందువులు మాట్లాడతారు. అంటే హిందూ మతంలో మీకు అనేక కులాలు కుల వివక్ష ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, దానివల్ల కదా సంఘటితం కాలేకపోతున్నారు. అవును, నా పాయింట్ ఏంటంటే ఇవాళ హిందూ మతంలో ఉండే అనేకమైనటువంటి ఏదైతే ఉన్నదో అంటే వివక్షలు ఉన్నాయో దానివల్ల హిందువులుగా చాలామంది చెప్పుకోలేక
అంటే ఇతర కులాల్లోకి మారిపోవటమో లేకపోతే అట్లా అన్య మతాల్లోకి వెళ్ళటమో జరుగుతుంది. కానీ అన్య మతాల్లో అటువంటి వివక్ష ఉందంటారా ఈ హిందూ మతంలో ఉన్నట్టుగా? ఇంతకన్నా భయంకరమైనది ఉంది. ఉమ్, మనకు దృష్టి పడదు. ఉమ్, మన ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, అది చేస్తే మన ఆరోగ్యానికి భంగం కాబట్టి మనం మాట్లాడం. తేరగా దొరికింది ఎవరయ్యా అంటే ఇది. ఉమ్, మీరు ఇన్ని కులాలను ఇందులో అన్నారా? ఇంతకన్నా ఎక్కువ కుల వ్యవస్థ అక్కడ ఉన్నది. ఉమ్, మీకు ముస్లింలు ఇస్లాం కావాలా, క్రిస్టియానిటీ కావాలా, వీళ్ళు మనకు చెప్పే కబుర్లు వేరు, ఆచరణ వేరు. ఉమ్, తలకాయలు బాగా కొట్టుకుంటారు, నరుక్కుంటారు. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళని మామూలుగా ఉండదు. ఆ విచక్షణ భయంకరమైన రక్తపాతాలే జరిగినాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. మనకన్నా ఘోరంగా ఉన్నది. మనం కళ్ళు చెవులు అక్కడ మూసుకుంటాం. అక్కడికి వచ్చేవరకల్లా మత స్వేచ్ఛ, ఇక్కడికి వచ్చేవరకేమో వీడికి నోరు వాయి లేదు కదా, అందుకని ఎవడు పడితే వాడు బాగేస్తుంటాడు. అంతే తప్ప అన్ని చోట్ల ఉన్నది. ఒకవేళ మీరు అన్నట్టుగా కులాల మధ్య తంతరాలు పోవాలి అనేది ఐడియాలో విక్రమ్ కాన్సెప్ట్. అది ఐడియాలు. దీనికోసం వందల సంవత్సరాలుగా ఎంతోమంది పాటుపడుతున్నారు. అది కానివ్వండి, అందులో తప్పేం లేదు. అవన్నీ ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. కానీ ఈ దేవాలయం అనేది చూసారా, ఇది ప్రయోగశాల కాదు. సంఘ సంస్కరణకు ఒక ప్రయోగశాల కాదు. దేవాలయం అనేది మతము, ఒక విశ్వాసం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అన్నారు కదా, దళితులు, బీసీలు, బహుజనులు, శూద్రులు పూజారులు అవుతే ఇందుకు తప్పేమిటి అని అన్నారు కదా. ఇప్పుడు ఒక పెద్ద పుణ్యక్షేత్రంలో, తిరుమల లాంటి క్షేత్రంలో మీరు దళిత అర్చకులు రేపటి నుంచి పనిచేస్తారు. అంటే పల్లెటూళ్ళలో ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్ అంతా ఇచ్చిన తర్వాత ఏదన్నా కానివ్వండి, మీరు వెళ్తున్న గుళ్ళలో, ఊళ్ళల్లో, ఏదో ఒక ఊళ్ళో ఇప్పటిదాకా ఉన్నటువంటి మీరన్న వీళ్ళు సమాజానికి ఇదని వీళ్ళని చెప్తుంటారు కదా, బ్రాహ్మణ పూజారులు, వాళ్ళు వీళ్ళు అందరినీ గిట్టేద్దాం. దళిత అర్చకులు, శూద్ర అర్చకుల్ని రేపటి నుంచి వాళ్ళు వస్తారు అని అండి. అయిన తర్వాత మీరు అభిప్రాయ సేకరణ దళితుల్లోనూ, దళిత భక్తులు ఉంటారు కదా, ఆ గుడికి వచ్చేవాళ్ళు, శూద్ర భక్తులు అభిప్రాయ సేకరణ చేయండి. వాళ్ళు సంతోషిస్తే కరెక్ట్గా ఇదే కంటిన్యూ చేయమంటారా, లేదు ఇదివరకు ఎవరైతే ఉన్నాడో ఆయన్నే పెట్టమంటారా? మీరు అడగండి. మనం ఇప్పుడే దట్ ఈస్ డిబేటబుల్ అండి. ఎందుకు అంటే అది అక్కడి గుడికి ఎందుకు పోతాడు? దేవుడికి ఒక ప్రార్థన చేయటానికి. నా ప్రార్థన వాడు సరిగ్గా చేస్తే, వాడి మంత్రం సరిగ్గా చెప్తే, వాడు నాకేదో పని అవుతుంది అని కదా మనం వెళ్ళేది. వాడికి మనం వెళ్ళి అక్కడ ఉన్న పూజారికి దండం పెట్టాము అని అంటే వాడి కులానికి మనం తల ఉంచామని కాదు, వాడు దేవుడు ప్రతినిధిగా ఉన్నాడు. మన ప్రార్థనని వాడు అక్కడ ఒక ఫార్మాట్లో వినిపించగలడు. ఆ పని వాడు చేస్తే మన పని అవుతుంది. ఆ చేసే ఎక్స్పర్టైజో ప్రొఫెషనలిజమో లేనివాడు ఇంకోటి ఎవరన్నా వస్తే నా పని కాదేమో అనుకున్నప్పుడు వీడు కూడా ఆలోచిస్తాడు. అందుకని దేవుళ్ళ జోలికి వాళ్ళని ఒక్కళ్ళని బతకనిస్తే మిగతా మనకు ఉన్నటువంటి ఈ సంఘ సంస్కరణలు మిగతా అవన్నీ ఉన్నాయిగా, సామాజిక సంక్షేమాలన్నీ ఇంకా నీ చోట్లనే చేయండి. ఒక్క గుళ్ళని మాత్రం బతకనివ్వండి అని నేను చెప్తున్నా. సరే సార్, ఇంకా బోర్డు ప్రపంచం ఎక్కడ దీన్ని కూడా పాటు చేయాల్సిందేనా? సరే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు దేవాలయాలు ప్రభుత్వం అధీనంలో ఉండకుండా దాన్ని సపరేట్ చేయాలని ఇటీవల మనకి హిందూ శంకారావం, హైందవ శంకారావం అని కూడా జరిగింది, విజయవాడలో పెద్ద ఎత్తున జరిగింది. వాళ్ళ డిమాండ్ కూడా ఉన్నది. దాని మీద మీరేమంటారు? ఆ డిమాండ్ మీద అసలు ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం అడుగుతున్నాము అంటే మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడు, మీ చర్చిలు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలా, ఇక్కడ ఉండాలా అనే సమస్య అసలు ఎరైజ్ కాదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి 100 ఏళ్ళకి ఎక్కడూ రాలా. వాడి చర్చిలను వాడే నడుపుకుంటున్నాడు. ఈ ముస్లిము వాడి మసీదులను వాడే నడుపుకుంటున్నాడు. అందులో అన్నీ అద్భుతంగా నడుస్తున్నాయి, అత్యద్భుతంగా. అక్కడ ఉండే లోకల్లో ఉండొచ్చును, మంచిగా ఉండొచ్చు, చెడులు అన్ని చోట్ల ఉంటాయి. వాటిని ఎవడు క్వశ్చన్ చేయట్లా. మసీదులు గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అని ఎవడు అంటలేదు కదా, చర్చిలు ఉండాలని అంటలేదు కదా. క్రిస్టియన్లు వాళ్ళ చర్చిలని, ముస్లింలు వాళ్ళ మసీదుల్ని వాళ్ళు నడుపుకున్నప్పుడు ఈ రెండు మైనారిటీ మతాలు, ఈ దేశంలో 180 మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందూ మతస్థులు, హిందూ దేశంలో హిందూ దేవాలయాలకి గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది వచ్చింది అంటే దాన్ని అనుమతించామనేది మనకి సిగ్గుచేటు.
మన బుద్ధి తక్కువ వల్ల, చేతగానితనం వల్ల, మన వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి మాంద్యం వల్ల ఇవి వచ్చినాయి. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిస్తే అది అత్యవసరంగా ముందు పోయి తీరాలి. గవర్నమెంట్ కంట్రోల్ అనేది అసలు తలుచుకుంటేనే జుగుప్సాకరం. మీరే ఆలోచించండి, గవర్నమెంట్ ఒక ఆఫీసరు వాడు వచ్చి ఆగమం గురించి, సంప్రదాయం గురించి కూర్చుంటాడు. అంటే నా ఆశ్చర్యం ఏంటంటేనండి, హైందవ శంకారామంలో ఎవరైతే ఈ డిమాండ్ చేశారో అందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఉండనండి, ఏమైంది? బీజేపీ వాళ్ళు ఉన్నారు, మరి కేంద్రంలో వాళ్ళే అధికారులు ఉన్నారు కదా. అవును. మీకు తెలిసి ఇది కంకరెంట్ లిస్ట్లో ఉన్నది. అవును. మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలి కదా. మిమ్మల్ని ఈ దేవాలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ తొలగించండి అని వాళ్ళు, మరి బీజేపీ వాళ్ళు కావచ్చు, విహెచ్పీ వాళ్ళు మనకున్న గుళ్ళు ఆంధ్రదేశంలో ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో పెట్టారు కాబట్టి ప్రభుత్వము అనగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిజానికి ఏమిటంటే అసలు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయాల్సిన విషయం కాదు. అస్సలు అవసరమే లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు అనగా 170 మంది హిందువులు ఓటర్లలో. అంటే 170 మంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైనా 170 మందిని రిప్రజెంట్ చేసేటువంటి హిందూ మతము, దానిలో ఉన్న హిందువులు ఎలా చెప్తే అలా నడుచుకొని తీరాలి వాడు అధికారంలో ఉండాలంటే. లేదు అనంటే నెక్స్ట్ ఎలక్షన్లో వాడిని ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. హిందువులకి ఆ ప్రాథమికమైన అవగాహన, వాళ్ళు మేము బిగ్గెస్ట్ ఓటు బ్యాంక్ అన్నటువంటి స్పృహలు లేకుండా ఈ పనికిమాలినటువంటి, ఇంతకుముందు క్రిస్టియన్ మిషనరీలో బ్రిటిష్ వాళ్ళు తెచ్చిపెట్టిన పనికిమాలిన మేధావులు, పాశ్చాత్య మేధావులు, బుర్రలు చెడిపోయినటువంటి మన దగ్గర ఈ లెఫ్టిస్టులు వాళ్ళు తెచ్చి ఇక్కడ ఏదో కులాల బూచిని తెచ్చి కుల రక్కసిని ఏదో చూసి హిందువులను చిన్నాభిన్నం చేసి మోసానికి మనం పాల్పడ్డాం కనుక, లోబడ్డాం కనుక మనకి ఇలా వస్తున్నది. ఒక్కసారి కళ్ళు తెరిస్తే 70 మంది ఉన్న బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ హిందువులు. మన గుళ్ళు మనకు కావాలి అని హిందువులు అనుకున్న మరుక్షణం ఏ గవర్నమెంట్ అయినా అర్జెంటుగా వచ్చి కాళ్ళకి మనకు నమస్కారం చేసి ఆ చట్టం మార్చేస్తుంది. అడిగే హక్కు ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్. మీరు అన్నారు ఈ దేవాలయాలు అనేవి ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వము చట్టం చేయొచ్చు, సెంట్రల్గా కేంద్ర ప్రభుత్వము చేయొచ్చు. ఇప్పుడు అన్ని దేవాలయాలు, ఇప్పుడు వాళ్ళ ఎండోమెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడిగితే ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని మార్చగలదు. తెలంగాణలో అదే పరిస్థితి ఉంది. మళ్ళీ తెలంగాణని రిప్రజెంట్ చేయాలి. తెలంగాణ గవర్నమెంట్ని అడిగితే తెలంగాణ మారుస్తుంది. తమిళనాడులో అదే పరిస్థితి, కర్ణాటకలో ఉంది, కేరళ, మొత్తం దక్షిణ భారతం అంతా దాదాపుగా ఇదే. ఈ ఎండోమెంట్స్ పీడలో ఈ పిశాచం బట్టి ఉన్నది మనల్ని, మొత్తం దక్షిణ భారతాన్ని. వీటన్నిటినీ అట్లాగే నార్త్ ఇండియాలో మీరు అన్నారే బీజేపీ అధికారంలో వచ్చిన ఉత్తరాఖండ్ ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ఎండోమెంట్స్ని పెట్టేసి గవర్నమెంట్ని బీజేపీ కూడా కబ్జా చేసింది. వీటన్నిటికీ విరుగుడు ఏంటంటే ఇది దేశవ్యాప్త ప్రాంతీయ సమస్య, రాష్ట్ర కాదు ఇంకా పెద్ద సమస్య కనుక దీని కీలకము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉన్నది అన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఇక్కడ ఉన్నది మనకు చాలా జాతీయ ప్రభుత్వం, హిందూ అనుకూల ప్రభుత్వం. బీజేపీ ఇప్పుడు పూర్తి మెజారిటీతో ఉన్నది. గడిచిన 10 ఏళ్ళుగా మళ్ళీ 3వ టర్మ్ కూడా వాళ్ళు అయ్యారు. వాళ్ళకి దీని మీద స్పష్టమైన అవగాహన ఉండే 2014లో రాగానే వాళ్ళు ఎస్పీ సింగ్ అని అప్పట్లో మంత్రి ఆయన బిల్లు తెచ్చాడు, రాజ్యాంగ సవరణ బిల్లు. అది 2014లో సవరణ బిల్లు తెచ్చారు. దాన్ని ప్రభుత్వ అజమాయిషీ లేకుండా మొత్తం అది కనుక అయితే రాజ్యాంగంలో ఈ మొత్తానికి ఈ గవర్నమెంట్లకు ఇస్తున్నటువంటి లొసుగు, చిన్న లొసుగు ఆర్టికల్ 26లో ఉంది. ఆ లొసుగుని, చిన్న లొసుగుని ఒక చిన్న వర్డింగ్ కనుక మారుస్తే అయిపోతుంది. అది మార్చడం ఎట్లా అంటే నేను పెక్యులరిజం అనే పుస్తకం రాశాను. అందులో చాలా స్పష్టంగా ఇవన్నీ డిస్కస్ చేశారు. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 దాకా ఉన్న 6 అధికారాలే మత స్వేచ్ఛ విషయంలో, అది విద్యారంగంలో కానీ ఇంకో రకంలో కానీ విద్యా సంస్థల విషయంలో కానీ హిందువులని సెకండ్ క్లాస్ సిటిజన్స్ని చేసింది. దీన్ని మొత్తాన్ని మార్చాలంటే ఆ 6 అధికారాల్లోనూ మార్పు చేయాలి. ఇది చెయ్యాలి అని బీజేపీ సభ్యుడే 2014లోనే ఆయన అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాడు. ఆ తర్వాత ఆయన యూనియన్ మినిస్టర్ అయ్యాడు. ఆ బిల్లు పాస్ కాల.
2019లో 5 ఏళ్ళు అయిన తర్వాత మురిగిపోయింది. 2019లో బీజేపీ గవర్నమెంటే మళ్ళా వచ్చింది, నరేంద్ర మోదీయే వచ్చాడు. మళ్ళా అదే ఎస్పీ సింగ్ గారు అదే బిల్లు పెట్టారు, అది మురిగిపోయింది 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళా 3వ టర్మ్లో బీజేపీ వచ్చింది, మళ్ళా నరేంద్ర మోదీ. దాని మీద కనీసం డిస్కషన్ జరిగిందండి అస్సలు? అది నేను అనేది. ఇప్పుడు అక్కడ వాళ్ళు మొదటిసారి బిల్లు పెట్టనిచ్చారు, రెండోసారి పెట్టనిచ్చారు, తలుచుకుంటే పాస్ చేయగలిగినటువంటి మెజారిటీ వాళ్ళకు ఉన్నది. ఆర్టికల్ 370 ఒక తలుచుకుంటే 1-2 గంటలు తీసి పారేసిన వాళ్ళు దీన్ని చేయలేరు. దీన్ని ఎవడొద్దంటాడు? క్రిస్టియన్స్ నుంచి, ముస్లిమ్స్ నుంచి, మైనారిటీ. ఎందుకు హెసిటేట్ చేస్తున్నారు? ఎందుకు అంటే జనం నుంచి అసలు అడగల. గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అయినా ఒత్తిడి లేని పనిచేయదండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్కి చేయాల్సిన అర్జెంట్ పనులు 100-150 ఉన్నాయి. ఈ 150 వదిలేసి దీన్నే తీయాలి అంటే వాళ్ళు అన్ని ఇంపార్టెంటే. అంటే ఈ గుళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సంపద ఉందో అది మిస్యూజ్ అవుద్దని ఏమైనా భయం ఉందా? ప్రైవేట్ కూడా కాదండి, అంత కూడా కాదు. అసలు జనానికి పట్ల, హిందువులకు పట్లేదు ఇది. మీరు నరేంద్ర మోడీ గవర్నమెంట్ని బీజేపీని అంటానికి ఏమీ లేదు. ఆ ప్రమాదం కూడా ఉందేమో. కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఇక్కడ మీకు అది ఇక్కడ హిందూ క్రిస్టియన్ ఉన్నది, అక్కడ చాలా చాలా వివాదాలు ఉన్నాయి అక్కడ కూడా. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్లో ల్యాండెడ్ ప్రాపర్టీ మొత్తం బిగ్గెస్ట్ ల్యాండ్ ఓనర్ చర్చి ఇవాళ కూడా ఇండియాలో. ఇటువంటి అపరిమితమైన అధికారాలు ఇచ్చి మిస్యూజ్లు జరుగుతున్నాయని అందరూ చెప్తున్న దాన్నేమో అందరం సమర్థిస్తూ దాన్ని ఆ వ్యవస్థని కొనసాగిస్తున్నప్పుడు అంటే ఇది ఎందుకు డిస్కషన్ జరగలేదు అనేది అంటే అంటే హిందువులకు అంటే వీళ్ళు సభలు పెడుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం మీరు అన్నట్టు దే ఆర్ నాట్, అంటే ప్రెషర్ ని పెట్టాలి, ప్రెషర్ పెట్టారు కదా. ఇప్పుడు మంచిగా కానీ ఇప్పుడు లేట్ అయింది. ఎప్పుడో జరగాల్సింది ఎప్పుడో అడిగితే ఎప్పుడో మారిపోయేది. సరే, కారణాలు ఏమైతే ఏమి, భారీ ఎత్తున మనం శంఖారావం అని జరిగింది. మొదటిసారి కొన్ని లక్షల మంది ఒక దగ్గర కూర్చుని మా దేవాలయాలు మాకు కావాలని చెప్పారు కదా, అది హిస్టారిక్ అంటారు. మొన్న శంఖారావంతో శంఖం పూరించారు. ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగి ఆ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు ఏదో ఉందో అది కూడా చెప్తే తలుచుకుంటే చేయగలరు. నేను అనుకోవటం నెక్స్ట్ ఇవన్నీ జరుగుతాయి, జరగాలని అనుకునే చేస్తారు. ఇవన్నీ అప్పటికప్పుడు అనుకునేవి కాదు. ఇది నీ విషయం. ఇప్పుడు ఇది కొంత ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? ఎందుకు లేదండి, మొదటి టర్మ్లో వాళ్ళు కొన్ని చేశారండి. ఆర్టికల్ 370 తీసేశారు. ఇంకా కొన్ని అలాగే సిఏఏ అని అపాయింట్మెంట్, త్రిపుల్ తలాక్ అటువంటివి వచ్చినాయి కదా. కొన్ని త్రిపుల్ తలాక్ విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు, సంస్కరణలు జరిగినాయి. ఖాళీగా ఏం లేదు గవర్నమెంట్. అవన్నీ ఇది ఏది చేసినా జాతి వ్యతిరేకులందరూ ఏకమయ్యి ఆ గవర్నమెంట్. కానీ ఇప్పుడు ఫుల్ మెజారిటీ లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా తెలుగుదేశం మీద, జేడీయూ మీద ఆధారపడ్డారు. పర్వాలేదండి, దీని విషయంలో ఏకాభిప్రాయం వస్తుందా? తెలుగుదేశం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, పవన్ కళ్యాణ్ పార్టీకి ఇంట్రెస్ట్ లేదు. కావాలి అనుకుంటే అది ఏం సమస్య కాదు. అయితే అది నరేంద్ర మోడీకి, బీజేపీ సమస్య కాదు, హిందూ సమాజం సమస్య. ఈ హిందూ సమాజం ఇప్పుడు ఏదైతే మొదలుపెట్టి హిందూ శంఖారావంలో లక్షల మంది వచ్చి కూర్చొని అడిగారో, ఈ టెంపోని కనుక మనం కంటిన్యూ చేస్తే జనం ఊరుకోరు, జనం కళ్ళు తెరిచారన్న భయం ఇప్పుడు ఏర్పడింది. ఇంతమంది వచ్చి చేసేవాళ్ళు, అది చాలా పెద్ద అచీవ్మెంట్. దీనివల్ల గవర్నమెంట్లు కూడా ఇప్పుడు మళ్ళా దీనికి గవర్నమెంట్ దేవాలయాల మీద ప్రభుత్వ కంట్రోల్ ఉండాలి అనే సాహసం ఎవడో చేయలేడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎవడు అనలేడు. జనం అడుగుతున్నారు అనేది వచ్చింది కదా. ఇప్పుడు జనం దానికి తెలుగుదేశము సహకరిస్తుంది, అన్ని పార్టీలు సహకరిస్తాయి. సహకరించేట్టు మనం చేయాలి. మనము అనగా ప్రజల నుంచి ఒత్తిడి, మనం యాక్షన్లోకి దిగాలి, వీధిలోకి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి. వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మైనారిటీ మతాలు వాళ్ళకి కావాల్సినవి సాధించుకోగలుగుతున్నారు. ఇప్పటి వరకు హిందువులు యూట్యూబ్లోనూ వాటిల్లోనూ పడితే ఏదో చూసుకుంటూ ఎవడి బతుకువాడు బతుకుతున్నాడు. మనం బయటికి రావట్లే. అందుకని అందరి మనసులోనూ ఉన్నది బయటికి రాలేదు కనుక మనం ఆగింది. ఇప్పుడు వచ్చింది కనుక బహుశా కావచ్చు. ఇది చేయాలంటే ముందు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు కదులుతుంది. వాళ్ళు తలుచుకుంటే ఇదేం వాళ్ళేం జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక ప్రభుత్వం కాదు కదా. సరే, జనం అడుగుతున్నారు అనే ఒకటి అది వస్తుంది. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలు మార్చాలి. మనకు 1979 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రత్యేక చట్టం ఉంది. 1933లోనే బ్రిటిష్ వాళ్ళే చట్టం తీశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల కోసం ప్రత్యేక చట్టం చేశారు.
దాన్నే చెన్నారెడ్డి ప్రభుత్వం మళ్ళీ 79లో కూడా యాక్ట్ చేసింది. ఈ చల్లాకొండ కమిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసి దాన్ని తెచ్చి ఈ ఎండోమెంట్ యాక్ట్లో కలిపాడు. కనీసం ఇప్పుడన్నా టీటీడీకి ఒక ప్రత్యేక యాక్ట్ వచ్చి దాన్ని చేస్తే ఇందాక మీరు అన్నట్టుగా ఈ బోర్డు చైర్మన్లు ఈవోలు వీళ్ళు ఎవరు ఏమిటి వీళ్ళు ఏం చేయాలనే దాని మీద మనం ఆలోచించాం. తర్వాత సార్ అంటే ఇది మీరు అన్నట్టుగా ఇది రామాయణంలో పిడకల వేట లాంటిదే, కానీ మొన్న హైందవ శంకారామంలో ఒక సినీ గేయ రచయిత శ్రీరామ్ అని అతను మాట్లాడాడు. కర్ణుడుని గ్లోరిఫై చేసి చాలామంది సినిమా వాళ్ళు ఇట్లా చేశారు, అది కరెక్ట్ కాదు అది అనేటువంటిది ఒకటి తీసుకొచ్చాడు. అంటే కర్ణుడిని ధీరోదాత్తుడిగా, అర్జునుడి కంటే గొప్పవాడిగా ఇట్లా కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ని చూపించారు. ఇది మతానికి వ్యతిరేకం, దీని మీద మాట్లాడాలి అనే మాట ఒకటి మాట్లాడాడు. దాని మీద మీరు ఏమంటారు? మనకేంటంటే ఒక నేషనల్ దొరలవాటు ఒకటి ఉందండి, వీక్నెస్. మనం ప్రతిదీ ఒక తమాషాగా చేస్తాం, సీరియస్నెస్ మనకు పట్టదు, చిల్లర విషయాలు మనకు పడతాయి, చిల్లరవే కావాలి. ఇప్పుడు మీరన్న హైందవ శంఖారావంలో అతని పేరు ఏదో ఉంది, కవి అతను మాట్లాడింది 5 నిమిషాలు, ఆయన ఏదో మాట్లాడాడు. మీరు మొత్తంగా ఆ ఈవెంట్ ఒక 4-5 గంటలు జరిగింది. అది ఒక హిస్టారిక్ ఈవెంట్, చరిత్రను మలుపు తిప్పినటువంటి ఈవెంట్, ప్రజల మనసును ప్రభావితం చేసినటువంటి ఈవెంట్. 30 ఏళ్ళుగా ఎవరైతే ఎదురు చూశారో జరిగింది. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొంతమంది మాట్లాడారు, మాట్లాడిన వాళ్ళు కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పారు. మనకి ఇవన్నీ పోయినాయి. దాన్ని తీసుకొని ఈ మీడియా కోతులు ఉన్నాయి కదా, సోషల్ మీడియా కోతులు వచ్చి దాన్ని అంటించినాయి కాబట్టి ఇప్పుడు దాని చుట్టూ తిరుగుతున్నది. అంటే మనం అసలు కథ వదిలేసాం. అతను కూడా ఆ సభ ప్రాసెస్ ఏంటి, ఆ సభ ఇంపార్టెన్స్ ఏంటి అది వదిలిపెట్టేసి ఆ సినిమాలో ఈ విధంగా క్యారెక్టరైజేషన్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఈ హిందువులు దీనికి ఒప్పుకోరు, అవి జరిగిపోయినట్టు మీద అతను కూడా ధర్మవీరుడు కాదు, హిందూ జెండా పట్టుకున్నవాడు కాదు. సినిమా కవిని పిలిస్తే సినిమా మాటలు మాట్లాడతాడు, సో సినిమాల గురించే మాట్లాడతాడు. సైంటిస్ట్ గురించి కాదు, సైంటిస్ట్ని పిలిస్తే బహుశా ఇంకో సైంటిఫిక్ మాటలు మాట్లాడతాడు. సినిమా కవిని మీరు పిలిచారు, సినిమా కబుర్లు చెప్పాడు. సినిమా వాళ్ళు ఏది మాట్లాడినా దానికి నోరు ఒప్పరించుకొని మన పనికి మాలిన వాళ్ళందరూ వింటుంటారు, దాని మీద డిస్కషన్. అసలు అది గురించి మాట్లాడటం అనేది సిగ్గుచేటు మనకి. అసలు పెద్ద విషయం మాని చిరంజీవి స్వామి మాట్లాడు, కోటేశ్వర శర్మ గారిని ఒక అనౌన్స్ అయితే ఇచ్చాడు, విశ్వ హిందూ పరిషత్ నాయకుడు. మేము ఇది చేశాము, ఇక ముందు చేయబోతున్నాం, ఇది అనేది ఒక పెద్ద అసలు ముఖ్యమైన పాయింట్లు ఏది డిస్కస్ చేయకుండా మీరే మొదలై బాగా అన్నారు కదా, రామాయణంలో పిడకల వేట. పిడకల వేటలో పట్టడం ఇది మన సమస్య. అసలు మొదటి నుంచి కూడా ఎవడో ఏదన్నా వచ్చి ఏదన్నా అదంతా వదిలిపెట్టి ఈ చిల్లర మనకేంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. మాట్లాడింది 5 నిమిషాలే. ఈ మీరన్న కవి ఎవరో ఈ 5 నిమిషాలు దాన్ని మనం వైరల్ చేసి వాగి దాని మీద డిస్కషన్లు చేసి చెత్త చెదారం. ఇంకొక వివాదం అండి, అంతకుముందు లడ్డూ వివాదం ఒకటి వచ్చింది టీటీడీలో, దాంట్లో కొంత కల్తీ జరిగిందని ఇదంతా సరే, అది ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉందనుకోండి. ఇప్పుడు తాజాగా ఈ భక్తుల స్టాంపేడ్ జరిగింది, ఒక 6 చనిపోయారు, 6 కొంతమంది గాయపడ్డారు. సో దీని చుట్టూతో కొంత వివాదం, ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని, అదే టీటీడీ ఈవో రాజీనామా చేయాలి, జేఈఓ రాజీనామా చేయాలి, ఇట్లాగా రకరకాల డిమాండ్స్ వస్తున్నాయి. అంటే విచిత్రం ఏంటంటే దీన్ని ఎవరో ఒకరు ఓన్ చేసుకోవాలి, అధికారుల మీద నెట్టేస్తున్నారు. టీటీడీ వాళ్ళకి పాలక మండలి, నేను అనుకుంటాం దీనికి పాలక మండలే బాధ్యత వహించాలంటారా? పాలక మండలిలో ఉండే వాళ్ళు కూడా అధికారుల మీద నెట్టేస్తున్నారు. కథలు బాగా చెప్తారు. మనకి ఏంటంటే మళ్ళా విక్రమ్ గారు మళ్ళా ఏదో ఆవు వ్యాసంలో ఎక్కడ పోయినా అక్కడికే నేను వస్తా, ఎక్కడ మొదలు పెట్టినా. మనకి ఏంటంటే ఇష్యూ ఏదైనా ఉంటే ఇప్పుడు ముందు కదా మొత్తం అశేష ప్రజానీకము పాపం తలడిల్లిపోతున్నారు. తిరుపతిలో స్టాంపేడ్ 6 ప్రాణాలు పోయినాయి. ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఈవో ఏం చేస్తున్నాడు, అడిషనల్ ఈవో ఏం చేస్తున్నాడు, చైర్మన్ ఏం చేస్తున్నాడు, వాడు రిజైన్ చేస్తాడా లేదా, క్షమాపణ చెప్తాడా? దీని మీద పాపం అందరూ టైం వేస్ట్ చేసుకున్నారు, ఆవేశపడుతున్నారు కదా. ఇది ఎంతసేపు ఉంటుందంటారు? ఇంకో 3-4 రోజులు ఉంటుంది.
ఇంకో కొత్త ఇష్యూ వస్తుంది. 3-4 రోజుల లోపల చైర్మన్ రాజీనామా చేయడు, క్షమాపణ చెప్పడు, ఈవో రాజీనామా చేయడు, క్షమాపణ చేయడు, బోర్డు వాళ్ళు ఏం చేయరు, ఎవరేం చేయరు, ఆకు కూడా కదలదు, మన వాళ్ళు మర్చిపోతారు. ఇంకోటి ఏదో అంటాడు, అటుపోతారు. ఒక 6 నెలల కింద ఇదే జనము మీరు ఈ క్వశ్చన్లో మొదటి క్వశ్చన్ లడ్డూకి సంబంధించి ఆ లడ్డూ గురించి మాట్లాడితే ఎట్లా మాట్లాడారండి జనము? అసలు భూమి తలకిందులైనట్టు లడ్డు కొవ్వ, పంది కొవ్వ, గొడ్డు కొవ్వ, బీఫ్ కలిసిందా, పోర్క్ కలిసిందా, ఫిష్ కలిసిందా, అసలు అదేమిటి ఇదేమిటి ఎంత చెంచుకున్నారండి. మామూలుగా నిజంగా అసలు అన్నం నీళ్లు మానేసి యూట్యూబ్ల మీదనే కూర్చొని ఫేస్బుక్లో వాట్సాప్లో ఎంత హైరాణ పడ్డారండి. ఆ ఇష్యూ ఏమైనా తెగిందా, కల్తీ ఏమైనా తేలిందా, మర్చిపోయాం కదా. అంటే కల్తీ మళ్ళీ 6 నెలలు తిరగకుండా ఇక్కడికి వచ్చాం. ఈ మధ్యలో మనకు పుష్ప వచ్చింది, పుష్ప వివాదం. పుష్ప 2లో అల్లు అర్జున్ అనేవాడు అక్కడికి వచ్చాడు, అక్కడ తొక్కిసలాట అయింది. మనం ఆ తొక్కిసలాట నుంచి సంధ్యా థియేటర్ తొక్కిసలాట నుంచి ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట దగ్గరికి వెళ్ళాం. కోతులు శాఖా సంక్రమణం అంటారు, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి వెళ్తారే. మన కోతులకు కూడా మళ్ళీ మన గేమ్ చేంజర్ అని ఒకటి వచ్చిందండి. ఆ సినిమా ఫంక్షన్ పోతూ ఇద్దరు చచ్చిపోయారు, దాని మీద మాట్లాడారు. పుష్ప నుంచి లడ్డు, పుష్ప, స్టాంపెడ్, గేమ్ చేంజర్. అంటే ఏదో ఒకటి కావాలి, అంటే ఏదో ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఫోకస్ దాని మీద ఉంటుంది కదా. నాకు తెలియక అడుగుతాను, ఇంత చొక్కాలు దించుకొని ఇంతగా హైరాణ పడదలుచుకుంటే మనకి నిజంగా అంత పెద్ద తెలివితేటలుండి అంత గొప్ప ఆర్తి అంత కమిట్మెంట్ ఉంటే ఆ టీటీడీ నిండా అది మొత్తం ఒక డొల్ల, అది అక్రమాల పుట్ట. అక్కడ ఏది సరిగ్గా లేదు, ఏ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇప్పుడు కాదు, 70 ఏళ్ళుగా, ఈ 3 నెలలో 6 నెలలో కాదు, 70 ఏళ్ళుగా మొత్తం మీద అది గాడి తప్పిందయా. ఇన్ని రకాలైనటువంటి తప్పులు జరుగుతున్నాయి అని ఎత్తి నా పుస్తకంలో 38 అధ్యాయాలు ఉంటే 38 పాయింట్లు చెప్పారు. ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. మనం ఎప్పుడు ఊహించినటువంటి అక్రమాలు, అరాచకాలు, అక్కడ సంప్రదాయానికి, దేవుడికి, వ్యవస్థకి, ఆచారానికి భయంకరమైన అక్కడ ఒక అచ్చోసిన ఆంబోతులాగా తిరుగుతున్నది ఆ టీటీడీ అనేది. ఇది చాలా చిన్న విషయం. మీరు అన్న స్టాంపేడ్ అన్న స్టాంపేడ్లు ఎక్కడ కాలేదా? ప్రపంచంలో ఎక్కడ మక్కా మసీదులో ఎప్పుడు స్టాంపేడ్ కాలేదా? 100 మంది చచ్చిపోయారు. అంతకుముందు కుంభమేళాలో హరిద్వార్లో జరిగింది, 100 మంది చచ్చిపోయారు. వేరే యూపీలో అక్కడ కూడా జరిగింది. రాజకీయ నాయకుల షోలలో చచ్చిపోతుంటారు. అందుకని తిరుపతిలో కూడా అవుతే ఇదేదో భయంకరంగా మొదటిసారి సృష్టి మొదలైన తర్వాత ఇప్పుడే జరిగిపోయినట్టు, వెంటనే అక్కడున్న ఈవోలు, చైర్మన్లు తలకాయలు తీసేయాలన్నట్టు పిచ్చంట నేను. నీకు ఎందుకంటే ఒక బ్యాలెన్స్, ఒక ప్రపోర్షన్ ఉండాలి కదా. సంబడి హ్యాస్ టు ఓన్ ది రెస్పాన్సిబిలిటీ కదా. అందుకని ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నిజానికి యూ హ్యావ్ టు అప్రిషియేట్. అది జరిగిన వెంటనే చీఫ్ మినిస్టర్ ఆల్ ది వే వెంటనే వెళ్ళాడు ముఖ్యమంత్రి. ఆయన వెళ్ళి ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు. అంతకన్నా ఏం చేస్తాడండి రాష్ట్రాధినేత? ఆయన ఉంటుండగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. ఆయన ఓన్ చేసుకోవాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, డిప్యూటీ అంటే హీఈస్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. స్టిల్ హీ సెడ్ దెర్ ఈస్ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ఈవో అండ్ టీటీడీ. వాళ్ళిద్దరి మధ్య సరిగ్గా శృతి సరిగ్గా ఉన్నట్లేదు. ఈ అడిషనల్ ఈవోకి మధ్య లేదు. మీరు సరి చేసుకోండి, మీరు క్షమాపణ చెప్పండి. ఎవరు చెప్పారండి? పవన్ కళ్యాణ్ చెప్పాడు. హూ ఈజ్ పవన్ కళ్యాణ్? ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అంటే అదే మాట చీఫ్ మినిస్టర్ కూడా అన్నాడు కదా. వాళ్ళు ఏదో సమీక్షా సంఘం వేశాడు, వాళ్ళ ముందే ఈవోని, టీటీడీ చైర్మన్ని ముఖ్యమంత్రి అన్నాడు కదా. సో ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో ఉన్నది కనుక ఆ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసేటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు నాయకులు ఒకే రోజు వెళ్ళి ప్యారలల్గా వెళ్ళి పరిశీలించి ఏమాత్రమూ స్పేర్ చేయకుండా మీరు చెయ్యాలి అన్న తర్వాత వాట్ మోర్ యూ వాంట్. అక్కడ పరిస్థితి బాగలేదు, వ్యవస్థ బాగలేదు అని రూలరే అన్నప్పుడు ఆ వ్యవస్థని ఎలా సరిదిద్దాలో వాళ్ళకి ఆ మాత్రం తెలియదు. సరిదిద్దడానికి వాళ్ళకి కొద్దిగా టైం అన్నా ఇవ్వాలి కదా. ఈలోపు మనం ఎందుకు చొక్కాలు దించుకోవటము, జుట్టు పీక్కోవటము, ఇంకోటి చేయటం. అంటే ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రి అతని మీద యాక్షన్ తీసుకోవాలి. కల్ప్రిట్ నెంబర్ 1. స్టాంపేడ్ గురించి కాదు, అది అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి రాజకీయం చేశారు చూసారా.
వాళ్ళందరూ ఆసుపత్రిలో వెళ్ళి చికిత్స పొందుతుంటే ఐసీయూలోకి వెళ్ళి ఆంబోతులు పోయినట్టు మొత్తం అంతమంది లోపల పడేసి వాళ్ళు అక్కడ ఉన్న సెలైన్ బాటిల్ని వాటిని కూడా పాటు చేశారట. ఒక్కొక్కటి అరుపులు, కేకలు, నినాదాలు. అదే అండి ప్లేసు. అది ఎంతటువంటి ప్లేసు. ఒక వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతాయి, ఆ సమస్య ఏమిటి, దానిలో కూడా లబ్ధి పొందటం అనేది ఉంది చూసారా. ఈ మొత్తము ఇక్కడ అపోజిషన్ వాళ్ళని వదిలేయకూడదు, వాళ్ళని కూడా పట్టుకోవాలి. మన గవర్నమెంట్లని ఈవోల్ని ఎట్లా అడుగుతున్నామో ఈ అపోజిషన్ లీడర్ మీద హీ హాజ్ నో బిజినెస్. ఈవో టీటీడీ ఉన్నారనుకోండి, ఇక్కడ ఇంకోటి ఉంది, మన విక్రమ్ గారు, సమాజం మొత్తం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉంది. ఒక చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను. నాకేమి ఏ పార్టీ లేదు, ఆ ప్రభుత్వం లేదు, అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని నేను విమర్శించా ఇప్పటిదాకా. మీ దయ వల్ల 40 ఏళ్ళుగా. ఇంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏదో అన్యమతస్తులు ఏదో చర్చలు, దాని మీద నేను మొహమాటం లేకుండా నేను విమర్శించా. జగన్ టైంలో ముస్లింలను తెచ్చి శ్రీవారి సేవకులో పెట్టి ఆయన ఎవరో అధర్మారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏదో చేస్తే దాన్ని నేను అన్నా. కాంగ్రెస్ హయాంలోనూ నేను మాట్లాడా. అందుకని నాకు అవేం లేదు. కానీ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ ది ఇన్స్టిట్యూషన్. మీకు ఇక్కడ ఒక చిన్న ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ చెప్తా. అందరూ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి కదా, వెంకటేశ్వర స్వామినే తీసుకొచ్చి మానవ రూపంలో ఆయన అవతారాలు తీస్తాడు కదా, ఓ చైర్మన్గా పెట్టండి, లేకపోతే ఈవోగా పెట్టండి. ఇంకా మీకు సైట్ ఇది కావాలి అని అనుకుంటే అందరికన్నా తెలివితేటలు ఉన్నవాడు బృహస్పతి ఎవరో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి ఈ 2వ పోస్ట్లో పెట్టండి. కానీ అసలు కాదు, కిందటిసారి కొన్నేళ్లకి ధర్మాచార్య సదస్సు అని పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ చిన్నజీయంగారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాడనమాట, ఈ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఏమో వెంకటేశ్వర స్వామిట, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి ఏమో రామానుజులండి అని ఆయన చూశాడు. అలాగే ఇప్పుడు కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చేమో చైర్మన్గా, రామానుజుడు వచ్చేమో రామానుజ స్వామి వచ్చేమో ఈవోగా ఉండి మీరు అధికారం ఇప్పించండి, ఇలాగే ఉంటుంది. ఎందుకు అన్నది అది నేను అనేది. ఎందుకంటే ఎక్కడ ఎవరు పనిచేయగలిగిన స్థితి లేదు అక్కడ. మీ దృష్టిలో టీటీడీకి సంబంధించి ఏదో మీకు వస్తుంది, ఇటగా ఇందాక అన్నా కదా, ఏదో మనకు పిచ్చి లేచినప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తుంది, దాని మీద బాగా అరుస్తాం. ఈ అరిచినప్పుడు మనందరికి కోపాలు వస్తాయి. కోపాలు వచ్చినప్పుడు ఏమంటాం, ఆ చైర్మన్ మీద, ఈవో మీద, ఆ జేఈఓ మీద, లేకపోతే ముఖ్యమంత్రి మీద, వీళ్ళ మీద పడతాం. ఏంటో వీళ్ళు ఏం చేస్తారని. వీళ్ళెవరూ కూడా ఇక్కడున్న వ్యవస్థ ఎట్టా ఉన్నదంటే, ఈ పాయింట్ ఎవరు చెప్పారు తెలుసా చైర్మన్ దీనికి, మీ చట్టమే చండాలపు చట్టం అది. ఇక్కడ ఉండే పాలక వర్గాలను ఎవరెవరినైతే ఎంచుకోకూడదో వాళ్ళని ఎంచుకునేటువంటి చట్టం అది. దేవస్థానానికి సంబంధించి ఎట్లా నడవాలి అని అంటే, ఆ దేవస్థానం విషయాలు తెలిసిన వాడు, మతం అది మతపరమైన సంస్థ, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. ఆ రిలీజియన్లో నిష్ణాతులైనటువంటి ధర్మాచార్యులు, మత పెద్దలు, ఒక గౌరవనీయమైన వ్యక్తులకు అక్కడ స్థానం ఉండాలి. అక్కడ ఉండటానికి వీల్లేదు. మీకు ఎవడుంటాడు అంటే ఎక్స్ అఫీషియో మెంబర్లు ఉంటారు. అందులో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఉంటాడు, ఎక్స్ అఫీషియో. ఎందుకు ఉండాలండి? నేను అదే క్వశ్చన్ చేశాను. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్కి ఇందాక నేను చెప్పాను చూసారా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తిరుపతిని అర్బన్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అనేది చేయటానికి ఉన్నటువంటి ఒక చైర్మను టీటీడీ పాలక మండలి దానిలో ఎక్స్ అఫీషియో సభ్యుడు అని చట్టం చెప్తుంది. రేపు ఈ సభ్యుడు అంటే వాడికి ఆ హక్కు అనమాట, టీటీడీ ఫండ్స్ దేవుడి సొమ్ములు మా అర్బన్ డెవలప్మెంట్కి దానికి దీనికి ఏమైనా డిమాండ్ చేయడానికి అక్కడ కూర్చుంటాడు. ఆ తర్వాత అది ఎందుకు చేయలేదు అని వాడు అడగటానికి దాంతోనే కన్ఫైన్ కాడు. ఇక్కడ ఆగమానికి సంబంధించి, పూజలకు సంబంధించి, వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు జరగాలి, ఎప్పుడు జరగకూడదు, ఇటువంటి పూజలకు, ఆ సంప్రదాయానికి, అర్చనలకి సంబంధించిన విషయాలలో కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి వస్తే వీడు కూడా ఓటేస్తాడు. అంతటి క్రూషియల్ పొజిషన్. సార్ ఇంకొక పాయింట్, ఇప్పుడు ఏదైతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో కొంతమందికి జీతాలు కూడా ఈ గుళ్ళ నుంచి వచ్చే ఆదాయం నుంచి ఇస్తున్నారు అనేది
పంది కుక్కలాగా తినేస్తున్నారండి. మొత్తం వీళ్ళని మేపటానికే సరిపోతుంది. చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చూసారా? ఎంత దౌర్భాగ్యపు డిపార్ట్మెంట్ అంటే ఇది తలుచుకుంటేనే కంపరం పడుతుంది. ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఒక గుడి ఎవడన్నా కనుక వచ్చి నేను గుడి కట్టుకోవాలి అంటే ఇదేం మాట్లాడదు. అసలు అది పిక్చర్లో ఉండదు. ఎవడో పుణ్యాత్ముడిగా ఒక అవసరం, ఒక బుద్ధి పుడుతుంది, దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. వాడు సొంత డబ్బుతోనో మందిని డబ్బులతోనో ఒక గుడి కడతాడు. ఆ చుట్టుపక్కల జనాలు వచ్చి తలా ఇంత వేసి విరాళాలు ఇచ్చుకొని గుడి కట్టిస్తారు. ఎండోమెంట్ మాట్లాడదు. వాళ్ళు చిన్నగా కానుకలేసి అవి చేసి దానికి కాస్త ప్రహరీలు, ప్రాకారాలు, గోపురాలు కట్టి చేస్తారు. అప్పుడు మాట్లాడదు. దీనికి కాస్త హుండీ పెడితే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి పడతారు. ఇక అది మాది అంటారు. అంటే ఇది ఒక ఈ రౌడీలు గుండాలు ఉంటారు చూసారు, దమాజాలు వచ్చి మామూలు. సో దీనికి మొత్తం ఓవర్ హౌలింగ్ జరగాలంటారు. ఓవర్ హౌలింగ్ జరగాలి ఈ చట్టం. అసలు ఎండోమెంట్ చట్టం అనేది అవసరం లేదు మనకి. ఏ గుడిని ఎందుకు అనంటే భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా గుళ్ళు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, ఇవన్నీ నడుచున్నాయి. ఏ గుడికి సంబంధించి దేశం మొత్తం మీద ఒక డిపార్ట్మెంట్ ఎప్పుడూ లేదు. దేశం మొత్తం మీద ఒకళ్ళ వ్యవస్థ అనేది ఎప్పుడూ లేదు. ఏ గుడికి ఆ గుడి, ఏ ఊరికి ఆ ఊరు, ఏ వీధిలో ఉన్నవాళ్ళు ఆ వీధిలో వాళ్ళ గుడిని వాళ్ళు నిర్వహించుకున్నారు. ఆ రాజో ఎవడో ఉంటే పాలకుడు దానికి ఏమైనా కావాలంటే మడిమాన్యాలో ఇంకోటో ఫండో ఏదో ఇచ్చేవాడు. వాళ్ళల్లో ఏదైనా తప్పులు చేస్తే దండించేవాడు. అంతవరకే ఉండేవాడు. కానీ ఏ గుడి ఆ గుడి వాళ్ళ ప్రజల చేతిలో ఉంది. ఇప్పటికి కూడా మనం ఎవరు చేస్తారు ఈ డిపార్ట్మెంట్ ఆన్సర్, డిపార్ట్మెంట్కి ఆల్టర్నేటివ్ ఉందా అనటం బుద్ధి తక్కువ ఆలోచన. వేల సంవత్సరాలుగా ఏ ఊరి జనం ఆ ఊరి గుడిని ఎలా అయితే నడుపుకున్నారో ఇప్పుడు కూడా అదే భక్తులే కదా, భక్తులేసే ఆ భక్తులకు అప్పచెప్తే చక్కగా దివ్యంగా నడుపుకోగలరు. ఇప్పటికి కూడా నడవట్ల ప్రైవేటు ఈ సాయిబాబా గుళ్ళు, ఇంకో సంతోష్ మాత గుళ్ళు, అయ్యప్ప గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎండోమెంట్కి సంబంధం లేకుండా బాగానే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుపుకుంటున్నారు కదా. అదే రకంగా ఇప్పుడు శృంగేరి, కంచి దేవస్థానాలు కొన్ని నడుపుతున్నాయి. అదే ప్రకారంగా హాయిగా నడుపుకోగలదు ఈ గవర్నమెంట్లో, ఈ డిపార్ట్మెంట్లో. లేక ఇందాక ఒక్క పాయింట్ నేను చెప్పాలి. తిరుపతికి సంబంధించి ఏంటంటే ఈ విఐపీలు అనేది ఒక పెద్ద పీడ సంస్కృతి. మీరు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చినా ఎందుకు చేయలేడు అని అంటే ఇప్పుడున్న వ్యవస్థలో చైర్మన్ గారికి, ఈఓకి మెయిన్ పని ఏంటంటే రోజుకి 2000 మంది విఐపీలు వస్తారండి. బ్రేక్ దర్శనాలు, ఆ దర్శనాలు, ఈ దర్శనాలు అనే టైంలో విఐపీ కోటాలో రోజు వెళ్ళి దర్శనాలు చేసుకున్న విఐపీలు కనీసం 2000 మంది ఉంటారు. వీళ్ళందరూ ఒకడు పొద్దున్న తెల్లారుజామున దిగుతాడు, ఇంకోటి రాత్రి వస్తాడు, ఇంకోటి అందరూ విఐపీలే. వీళ్ళందరికీ సఫర్ మర్యాదలు చేయటము, వీళ్ళు వచ్చే వరకల్లా స్వాగత సత్కారాలు, వీళ్ళని తోడుకొని వెళ్ళటాలు, వీళ్ళకి ఏర్పాట్లు చేయటం అనేది ఉంది చూసారా. ఈ పని చేయటానికి వాళ్ళకి గట్టిగా పనిచేస్తే రోజుకి ఒక 10 గంటలు కావాలి. ఇంకో 5-6 గంటలు అక్కడ చిల్లర తగాదాలు ఉంటాయి, ఆ స్టాఫ్కి సంబంధించి వాటికి సరిపోతాయి. మొత్తం మీద అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే వ్యవస్థ లేదు, వాళ్ళకి టైము ఉండదు. ఎందుకంటే ఎలా చేయాలి అనే దాని మీద కూడా అసలు అవగాహన ఉండదు. తర్వాత ఇంకోటి చూడండి, ఈ పాలక బోర్డు పివిఆర్కే ప్రసాద్ గారిని గొప్ప పుస్తకం రాశాడు, తిరుమల చరితామృతం. 4 ఏళ్ళు ఈవోగా ఉన్నాడు, 6 ఏళ్ళు ఆయనకున్నంత అవగాహన ఎవరికీ లేదు. ఆయన కరెక్ట్గా పట్టుకున్నాడు తిరుమలకు సంబంధించి. అసలు ఈ బోర్డు వేస్తున్నారు మీరు, 2 ఏళ్లే దానికి టర్ము. ఈవోని ప్రతి 2 ఏళ్ళకి మారుస్తారు. ఈ బోర్డు వాడు వచ్చి అసలు ఏమిటి అది తెలుసుకోవటానికే వాడికి 6 నెలలు పడుతుంది. పడి ఏదన్నా చేద్దామని అడిగి ఏదైనా ఒక నిర్ణయం చేద్దాం అనుకునే లోపు అయితే ఈవో ట్రాన్స్ఫర్ అయిపోతాడు, మళ్ళా మొదలు. ఈవో కూడా ఉన్న ఈలో వాడి టర్మ్ అయిపోతుంది. ఈ టర్మ్ కూడా కాకపోతే ఇంకోటి మీడియా వాళ్ళు ఇంకోటి ఏదో పెద్ద రోజుకు ఒక రచ్చ వస్తుంది కదా. ఈ రచ్చని మీడియా ముందుకు వచ్చి మేము తప్పులు చేయలేదని చెప్పుకోవటానికి దీనికి సరిపోతుంది. ఈ మధ్యలో వీళ్ళ మీద రకరకాల భవబంధాలు కొన్ని ఉంటాయి, రాజకీయ భవబంధాలు, పైరవీలు, ఇవన్నీ చేయడానికి సరిపోతుంది. దీనివల్ల ఏంటంటే 2 ఏళ్ళ టర్మ్ ఉండే వరకల్లా ఏఈఓకి గ్రిప్ లేదు, అక్కడ చైర్మన్కి గ్రిప్ లేదు, బోర్డు మెంబర్స్కి గ్రిప్ ఉండే అవకాశం లేదు. పివిఆర్కే గారు ఏమన్నా అంటే కనీసం 5 ఏళ్ళు పెట్టండి టర్ము.
ప్రతి 5వ సంవత్సరము 1/5 ఆఫ్ మెంబర్స్ని మారుస్తుండండి. ఓకే. అట్లా అవుతే కంటిన్యూస్గా నడుస్తుంది. ఇదివరకు ఉండేది అట్లా. అలా గనక అవుతే వాళ్ళు ఏదైనా పని చేయగలరు అన్నారు. మనం అలా అవకాశం ఇవ్వకుండా పొద్దున్న లేస్తే ఇగో ఈ పనికి మాలిన రచ్చలు పంచాయతీలతోనే అవుతే ఎవ్వడూ పనిచేసే పరిస్థితి లేదు. కావాల్సింది ఏంటంటే అసలు టీటీడీలో బేసిక్ ప్రాబ్లం ఏమిటి, ఆ వ్యవస్థ ఎందుకు భ్రష్టమైంది, దాన్ని ఏం సరి చేయాలి అంటే నేను 38 చాప్టర్లో 35 సూచనలు ఉన్నాయి. అటువంటివి ఏదైనా చేయగలిగితే ఏమన్నా టీటీడీకి పంపించారండి? ఈ పుస్తకం ఏమన్నా టీటీడీకి పంపించారా? నేను 18వ తారీఖున మొన్న 17వ తారీఖున తిరుమల వెళ్ళా, డిసెంబర్ 17. దేవుడి ముందు, దేవుడికి మరి ఆయనే కదా నాతో రాయించాడని నేను అనుకుంటా. ఆయన ముందు వచ్చి దండం పెట్టుకొని వచ్చా. అక్కడ కూడా నా టీటీడీ ముందు దేవుడికి కనీసం బొట్టు తెచ్చి పెట్టండి అంటే వాళ్ళ రూల్స్ వర్మిట్ చేయటానికి వీల్లేదని. నాకు ముఖ్యమంత్రి గారి ఆ కార్యాలయం నుంచి వెళ్ళింది లెటరు, మేము వస్తున్నాము, మాకు దర్శనము ఇదే ఏర్పాటు చేయమని. తెలుగుదేశం మరి అధికార పార్టీ నాయకుడు కూడా ఈవో గారితో మాట్లాడాడు. అయినా ఎవరు ఏం చేయలేకపోయారు. వాళ్ళ రూల్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే, తిరుమల దేవస్థానానికి సంబంధించి ఒక 70 ఏళ్ల చరిత్రను సింహావలోకనం చేసి ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని ఒక అతను రాస్తే కనీసం ఆ పుస్తకాన్ని అదేదో ఆర్డిఎక్స్ అయినట్టు, ఒక అపవిత్రమైన పదార్థం అయినట్టు, దాన్ని ముట్టుకుంటే వాళ్ళు ఏదో మైలపడుతున్నట్టు పనికి మాలిన రూల్స్ ఒకటి పెట్టబడ్డాయి. ఆ రూల్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఈవో కూడా ఏం చేయలేని పరిస్థితి. సరే అది అయిపోయింది. అక్కడ అయినప్పుడే 17వ తారీఖు అయింది కదా, అదే రోజున నేను ఈవో శ్యామలరావు గారిని కలిసి అక్కడే ఈ పుస్తకం ఇచ్చాను. ఆయనకు ఒక కాపీ ఇచ్చాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పుస్తకం పంపించి అందులో నేను చేసినవి, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇందులో ముఖ్యమైనవి మీరు దృష్టి సారించగలిగినవి ఇవి ఉన్నాయి అని వారి దృష్టికి తెస్తూ ఒక లెటర్ పంపించా. తర్వాత ఏమైంది, నా పని అయిపోయింది. ఏమైంది, ఇట్ ఈస్ అప్ టు దెమ్. అవుతుందా కదా, మన పని మనం చేయటమే కదా కావాలి. చివరిగా సార్, ఇక అంటే తెలుగు అంటే మీరు బేసికల్గా జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నాను, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది? ఆశావహంగా ఉందా? ఎలా ఉంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాకు కొద్దిగా ఆశాభావం ఉందండి. ముఖ్యంగా ఎందుకనంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ఈ మన సివిల్ సొసైటీ ఎప్పటికి కళ్ళు తెరుస్తుందో నాకు తెలియదు, కానీ భయంకరమైన నష్టానికి గురయ్యాం ఈ రాష్ట్ర విభజన వల్ల. విభజన అయిన తర్వాత దారుణంగా అన్యాయం పాలైంది భాష, సంస్కృతి. అసలు మీరు ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి మనకు మూలాలు అది కదా, మన జాతి తెలుగు జాతి అని అనుకుంటాం కదా. ఆంధ్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలను కష్టపడి తెచ్చుకొని దేశం మొత్తంలో మనమే కదా చేసింది. బ్రహ్మాండమైన చరిత్ర ఉన్న వాళ్ళం కదా. ఇవాళ చరిత్ర పుస్తకాల్లో తెలుగు పుస్తకాలు తెలుగు భాషలో చదువుకునే యోగ్యత కూడా లేకుండా ఆ రాష్ట్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ తెలుగు భాష దారుణమైన అన్యాయానికి లోనవుతున్నది. వీళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ మనకు ఒక కామన్ కల్చర్, హెరిటేజ్ ఉంది, వారసత్వం ఉంది, ఉజ్వలమైన వారసత్వం ఉంది. దాన్ని మనం మర్చిపోయాము. దాని గురించి ఎవడూ మాట్లాడట్లా. తెలుగు అనేది పనికిరాని పదార్థం అయినప్పుడు ఇక్కడ ఆశాభావం ఏంటంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కూడా ఇక్కడ ఒక చోట అన్నాడు, మన నుడి మన నది అని. ఆయన ఇంతకు ముందు అధికారంలో రాకముందే అన్నాడు. భాషకు సంబంధించి ఏదో చేయాలనే సంకల్పం ఇదివరకు కూడా నాకు కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా అదేదో చేసేట్టుగా కనపడుతుంది. అది కనుక వచ్చి గవర్నమెంట్ కనుక టేకప్ చేస్తే తెలుగు భాషకి మిగతావన్నీ ఎట్టున్నా ఆంధ్ర భాష, ఆంధ్ర సంస్కృతి పరిపాలనా భాషగా, బోధనా భాషగా, మనకి దాని న్యాయ భాషగా తెలుగుకి సముచితమైనటువంటి ఇది ఇచ్చి మన పిల్లలు తెలుగుకి రాకుండానే డిగ్రీలు వచ్చేస్తున్నాయి. ఆ పరిస్థితి సరిదిద్దడానికి ఏమన్నా జరుగుతుందేమో నాకు కొద్దిగా ఆశ. జీవోలు కూడా తెలుగులో అదేదో ప్రయత్నం జరుగుతుంది. అదే పని ఇక్కడ కూడా చేస్తే మిగతావి గవర్నమెంట్లు వస్తుంటాయి, పార్టీలు వస్తాయి, వీళ్ళ వల్ల ఏదో భ్రమలు మనం ఏం పెట్టుకోవద్దు. కానీ ఇదివరకు ఎన్నున్నా కాంగ్రెస్ హయాంలో ఉన్నపాటి మేలు కూడా లేకుండా పోయింది. ఆ సాహిత్య అకాడమీ అనేది లేదు ఇప్పుడు. అసలు తెలుగు అకాడమీ అనేది ఎక్కడ పనిచేయట్లా ఆంధ్రప్రదేశ్లో. ఆ రకంగా అన్ని రకాలుగానే తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీ గొప్ప కృషి చేసింది భాషకు సంబంధించి.
ఇవన్నీ ఒక రకంగా స్తబ్దమైనవి గనక రెండు ప్రభుత్వాలు గనక ముందు మిగతావన్నీ పక్కన పెట్టి ఇందులో వాళ్ళకి ఏమీ అభ్యంతరమే ఉండాల్సిన పని లేదు, తెలుగు భాష తెలుగు సంస్కృతి చేస్తే కాస్త వాళ్ళు చరితార్థులవుతారు, కొంచెం ఉపయోగం కలుగుతుంది. ధన్యవాదాలు శాస్త్రి గారు. ఇది ఎంవీఆర్ శాస్త్రి గారు చెప్తున్నారు. వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తిరుమల సంబంధించి తాను ఏదైతే ఈ పుస్తకంలో రాశారో, దేవుడున్నారు జాగ్రత్త అనే పుస్తకంలో అనేక అంశాలను ప్రస్తావించాను. దానికి ఈఓ గారికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా పంపించానని చెప్తున్నారు. కాబట్టి తిరుమల తిరుపతిని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ముందు అసలు ఏం చేయాలనే దాని మీద అవగాహన ఉండాలంటున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా లేదా అనేటువంటిది చూద్దాం. ఇది ఈరోజు ఎంవీఆర్ శాస్త్రి గారితో ఇంటర్వ్యూ. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.